వైసీపీకి మంచి రోజులు రాబోతున్నాయా? కూటమి పార్టీలోకి చేరేందుకు ఫ్యాను పార్టీలు వెనకడుగు వేస్తున్నారా? సైకిల్ పార్టీలోనే ఇప్పుడు అసంతృప్తి రాక ఊపందుకుందా? ప్రస్తుతం జగన్ పార్టీ సేఫ్ జోన్లో ఉందా? పార్టీలోకి వచ్చే వారికి ఎందుకు వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాకే గేట్లు తీయబోతున్నారా? కూటమి పార్టీలోకి 10 మంది వైసీపీ నేతలు, వైసీపీ నుంచి నిలిచిపోయిన రాజీనామాలు, టీడీపీకి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా, కూటమి పార్టీలో నేతల మధ్య లేని సఖ్యత, ప్రస్తుతం వైసీపీ గూటికి వచ్చేందుకు మాజీల ప్రయత్నం. వైసీపీలో రాజీనామాలు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే వెళ్లాల్సిన నేతలు వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యులు 4 వెళ్లిపోగా శాసనమండలి సభ్యులు మాత్రం 6 వరకు వెళ్లిపోయారు. శాసనసభకు ఎన్నికైన 11 మందిలోనూ, లోక్సభకు ఎన్నికైన 3లోనూ ఏ ఒక్కరూ పార్టీని వీడలేరు. వారంతా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఏదైనా రాజీనామాలు ఉంటే మొదటి ఏడాదిలోనే ఉంటాయి. ఇక వైసీపీకి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్న సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో ఇక రాజీనామాలు దాదాపు ఆగినట్లే అనుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నుంచి రాజీనామాలు లేవు. అయితే తాజాగా రాజంపేట టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేయడంతో ఒక్కింత ఆ పార్టీకి షాక్ తగిలినట్లు అయింది. అధికార పార్టీకి ఏడాదిలోనే రాజీనామాలు మొదలవడం, వైసీపీకి రాజీనామాలు ఆగిపోవడంతో ఒక్కింత ఫ్యాన్ పార్టీ అధినేత ఊపిరి పీల్చుకున్నారు. కూటమిలో 3 పార్టీల నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు నియోజకవర్గాల్లో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండడంతో లోకల్గా ఉండే వైసీపీ నేతలు కూడా తమ ఆలోచనను మార్చుకున్నారని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు అవసరమైతే కూటమిలోని ఏ పార్టీలోనైనా చేరేందుకు సిద్ధమయ్యేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనను మార్చుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, గత ఎన్నికల సమయంలో టికెట్లు రాని కొందరు పార్టీని వీడి వెళ్లిపోయారు. చివరి నిమిషంలో టికెట్ కోసం కాంగ్రెస్ వంటి పార్టీలో చేరి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఓటమి పాలైన తర్వాత తిరిగి వైసీపీలోకి చేరేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షులతో టచ్లోకి వెళ్లిన నేతలు జగన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికలకు తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు ఉన్న ఆర్థిక బలంతో పాటు అనుచరుల బలం, ఓటు బ్యాంకు విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని కొందరు నేతలు జిల్లా స్థాయి నేతలను అప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందకపోవడంతో చేరికలు ఇంకా మొదలు కాలేదని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. జగన్ అన్ని నివేదికలు చూసిన తర్వాత వారిలో కొందరి చేరికలకు అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో రాయలసీమకు చెందిన నేతలు కొందరు ఉన్నారని చెబుతున్నారు. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా గత ఎన్నికల్లో టికెట్ రాక పార్టీని వీడి వెళ్లిపోయారు. వారిలో కూడా కొందరు తిరిగి వైసీపీ గూటికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం. అయితే జగన్ అన్ని రకాలుగా ఆలోచించి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తుంది.